హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో టాస్క్ ఒకటి జరుగుతుంది. అది వచ్చేసి మనకు తెలుసు కదా, టికెట్ టు ఫినాలే. సో ఆ టాస్క్లో అయితే అసలు చాలా పోటీ పడి మరీ గేమ్స్ ఆడిస్తున్నారు. ఇప్పుడు ఒక టాస్క్ ఒకటి జరిగింది. అదేంటంటే లాస్ట్ అంటే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారనమాట. దీని తర్వాత ఇంకొక టాస్క్తో మనకి టికెట్ ఫినాల్ ఎవరికి వస్తుందో తెలిసిపోతుంది. దీనిలో వచ్చేసి ఒక 3 మెంబర్స్ అంటే ఎవరెవరంటే భరణి గారు, కళ్యాణ్, రీతు చౌదరి. వీళ్ళు ముగ్గురు ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేశారు. దీనికి వచ్చేసి సంచాలకురాలుగానేమో తనూజ ఉందనమాట. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఏమైందంటే అంటే ఇచ్చిన టాస్క్ ఏంటంటే కలర్స్ వేయాలి. ఒక బోర్డు ఇస్తారు. ఆ బోర్డులో 3 మెంబర్స్ 3 కలర్స్ అద్దాలి. ఎవరి కలర్ అయితే లాస్ట్లో హైలైట్గా నిలుస్తుందో వాళ్ళు వచ్చేసి విన్నర్ అనమాట. దీనిలో వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి రీతుకి, రెడ్ కలర్ వచ్చేసి మన కళ్యాణ్ది, గ్రీన్ కలర్ వచ్చేసి భరణిది అనమాట. లాస్ట్లో కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. యాక్చువల్గా మధ్యలో అయితే రీతు ఒకసారి కొంచెం కొంచెం తోస్తూ తన కలర్ని, భరణి కలర్ని కింద పడేస్తుంది. మధ్యలో భరణి గారు అయితే కాలు కూడా అడ్డం పెడతారు. అంటే వాళ్ళిద్దరు కావాలని చెప్పి వాళ్ళ గేమ్ని అంటే వాళ్ళ గేమ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పక్కన గేమ్ని పాడు చేయడం అంటారు కదా, ఆ టైప్లో చేసుకున్నారు. ఫస్ట్ రీతునే స్టార్ట్ చేసింది. బట్ ఇప్పుడు మాత్రం ట్రోల్స్ అవుతున్నాయి బయట. భరణి గారి గురించి ట్రోల్స్ అవుతున్నాయి. ఏంటంటే రీతు చౌదరి కాళ్ళు అడ్డం పెట్టి తన గేమ్ అయిపోయేట్టు చేద్దాము, అంటే తను ఓడిపోయేట్టు చేద్దామని చెప్పి చేశాడని చెప్పి. బట్ ఇప్పుడు ప్రొమో రిలీజ్ అయితే తెలుస్తుంది అనమాట మనకి. అక్కడ చేసింది భరణి గారు కదా, ఫస్ట్ రీతు అని చెప్పి. అందుకనే రీతు తను కాళ్ళు అడ్డం పెట్టినా కూడా భరణి గారిని ఏమనలేదు. ప్లస్ ఇప్పుడు అదే కాకుండా ఇంకా హౌస్లో లైవ్లో కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇవి లాస్ట్ వీక్ కాబట్టి ఎవరికి గొడవలు అయితే లేవు. మేబీ దివ్య లేకపోవటం వల్ల గొడవలు లేవు, లేకపోతే ఇంకా లాస్ట్ వీక్ ఇంకా గొడవలు ఎందుకని చెప్పి కాంప్రమైజ్ అయి ఉందాం అనుకుంటున్నారు. అందరూ టాస్క్ల వరకే కొట్టుకోవటం, మిగిలిన టైంలో మాత్రం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఫన్ అయితే ఉందన్నమాట హౌస్లో. ఇక్కడైతే ఒక ఫన్ జరిగింది. అది వచ్చేసి నేను ఇక్కడ చిన్న క్లిప్స్ పెడుతున్నాను, చూసేయండి. కళ్యాణ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఎక్కడున్నా తనుజ ఏం చేస్తున్నా కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే తనకి ఏదైనా కావాలన్నా కూడా అంటే తను యాక్చువల్గా లాస్ట్ టైం ఓడిపోయింది కదా, అంటే 2 డేస్ బ్యాక్ తను గేమ్ ఆడినప్పుడు ఓడిపోయినప్పుడు తనకి రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్ ఉందని చెప్పి అక్కడ కట్టుకడ వేయించుకుంది. సో తను తినేటప్పుడు తనకి ఏమైనా పెయిన్ వస్తుందని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే ఇట్లాంటి ఫ్రెండ్ ఉండటం కూడా అసలు లక్ అని చెప్పి చెప్పచ్చు. యాక్చువల్గా వీళ్ళిద్దరే పోటాపోటీగా ఉన్నారు. బట్ హౌస్లో అయితే వీళ్ళిద్దరే ఒకరికొకళ్ళు అన్నట్టు ఉన్నారనమాట. సో ఇదైతే చూడటానికి బాగుంది. మీకు ఎంతమందికి తనుజ కళ్యాణ్ పేరు నచ్చుతుందో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.